ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము సముద్రాల దగ్గర గవ్వలతో చేసిన కొన్ని ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అద్దాలని, దండలని, తర్వాత శంఖాలు కనిపిస్తూ ఉంటాయి. లేదు సరదాకి మనమే ఏరుకుంటూ ఉంటాం. మంచి మంచి సముద్రాల దగ్గర దొరుకుతూ ఉంటాయి. అవి అసలు ఇంట్లో పెట్టుకోకూడదని నేను విన్నానండి. ఇంటికి తీసుకురాకూడదు, ఇంట్లో పెట్టకూడదు గవ్వలు లాంటివి. శంఖాలు అయితే మరీ ముఖ్యంగా పెట్టుకోకూడదని. కరెక్టేనా? అసలు పెట్టుకోవచ్చు అంటారా? ఎవరి నమ్మకాలు వాళ్ళవి జయ. ఆ, శంఖంలో పోస్తే కానీ తీర్థం తీర్థం కాదంటారు కాదంటాం. కదా. శంఖాలు లక్ష్మీదేవితో పాటు పుట్టాయి అని చెప్తారు. సముద్రంలో ఉన్న పాలకడల్లో వచ్చినాయి కాబట్టి వచ్చినాయి. చంద్రుడు, లక్ష్మీదేవి క్షీరసాగరంలో వచ్చారు కదా, వాళ్ళతో పాటే ముత్యాలు అవి పుట్టినాయి. దాంతోపాటు ఇక శంఖాలు అవన్నీ కూడా అక్కడ పుట్టినవేనని చెప్తారు. అక్కడే పుట్టాయి. ఇప్పుడు శంఖం ఏదైనా పురుగు గుల్లలు అవన్నీ కూడా లోపల పురుగు ఉంటుంది. అవును. ఆ పురుగు మరణించాక షెల్ ఖాళీ అయిపోయి కొట్టుకొచ్చేస్తుంది. ఇప్పుడు అది ఒక పురుగు తాలూకు ఇల్లు. క్లియర్గా మాట్లాడుకుంటే అంతే. షెల్స్ అంట. షెల్ అంటే అదే కదా. అయితే మనకి మన సాంప్రదాయంలోనే శంఖం ఖచ్చితంగా రెండు విషయాల్లో మనకు చాలా ముఖ్యమైనది. తీర్థం తీసుకోవాలి, శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు. ఎంత తీర్థమైనా దాన్ని శంఖంలో పోస్తే అతి పవిత్రం అవుతుందని. అది ఎందుకు వచ్చిందో చెప్తాను. ఎందుకంటే అందులో కొన్ని ప్రత్యేకమైన శంఖాలు ఉన్నాయి, అందుకని అట్లా చెప్తారు. దాంతోపాటు శంఖనాదం చేయటం. ఈ శంఖనాదం ఎప్పుడు చేసుకుంటాం? మన ఇళ్లలో మన వైపు చెయ్యం. ఈ నార్త్ ఇండియాలో కొన్ని చోట్ల ఖచ్చితంగా ఇళ్లలో శంఖం మూ అని పూరిస్తారు. బెంగాలీలు కదా వాటిలలో బాగా కనపడతాయి. అవి సాధారణంగా సామూహిక పూజల్లో, దేవాలయాల్లో, మఠాల్లో, పీఠాల్లో తప్పకుండా శంఖనాదం చేస్తారు. శివాలయంలో శంఖనాదం చేయటం, శంఖం పూరించటం భగవంతునికి ఒక సమర్పణ. పూజ జరుగుతోందని చుట్టుపక్కల వాళ్ళకి తెలియటం. యుద్ధాల్లో శంఖం పూరించారు. మనకు తెలుసు విష్ణుమూర్తి యొక్క శంఖం పేరేమిటి? పాంచజన్యం. అవును. బాగుందా? కృష్ణుడు మన అర్జునుడికేమో ఆయన పేరు మన ఆయనకి ఇంకో శంఖం ఉంది, దేవదత్తం కాబోలు. ఇట్లా ప్రతి వాళ్ళ శంఖాలకి పేర్లు వేరే వేరే ఉన్నాయి. విష్ణుమూర్తి యొక్క ఆయుధాలలో, పంచాయుధాలలో శంఖం చాలా ప్రత్యేకమైంది. రెండో ఆయుధమే శంఖ చక్రాలు వరుసగా చెప్తారు. అవునవునండి. పైగా రెండోదే కాదు, అది మొదట చెప్పేదే శంఖం. ఓకే. ఆయన వస్తున్నానని పూరిస్తాడు, వచ్చేస్తున్నానని చెప్పడానికి, అవును, యుద్ధానికి సన్నద్ధం అవుతున్నానని చెప్పడానికి కూడా శంఖమే పూరిస్తారు. అవును. శంఖం అప్పుడు యుద్ధాల్లో మొదలు పెట్టేటప్పుడు శంఖనాదం చేయబడుతుంది, ఆపేసేటప్పుడు శంఖనాదం చేస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంకెవరిని కొట్టకూడదు. వాడు దొరికినా సరే వదిలేయటమే అంతే. శత్రువు దొరికినా ఇంకా వాడిని చంపకూడదు. చంపితే అధర్మ యుద్ధం అయిపోతుంది. శంఖనాదానికి అంత ప్రత్యేకత ఉంది. మనం ఎన్నెన్ని కథల్లోనూ వింటాం. అవును. ఈ శంఖము విష్ణు స్వరూపమని, లక్ష్మీ స్వరూపమని భావిస్తారు. కుప్పలు తెప్పలుగా శంఖాలు పెట్టుకోక్కర్లేదు. మనం ఇంట్లో తప్పకుండా ఒక శంఖాన్ని ఉంచుకోవచ్చు. దక్షిణావర్త శంఖం అంటారు. అది కుడివైపుకి వంపు తిరిగి ఉన్న శంఖాన్ని దక్షిణావర్తం అంటారు. ఈ తీర్థం వేసే శంఖం వేరు, పూరించే శంఖం వేరు. పూరించేవి ఉంటాయి. ఓకే ఓకే. శబ్దం వస్తుంది అందులో నుంచి. ఓకే. ఈ దక్షిణావృత్తంలో నుంచి శబ్దం వస్తుందని నేను అనుకోను. ఆ దక్షిణావృతాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే సముద్రపు ఘోష వస్తుంది లోపల నుంచి. అంటే లోపల ఇట్లా మెలి తిరిగి ఉంటుంది, గాలి లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. వచ్చినప్పుడు అట్లా ఆ మెలికల్లో పడి సముద్ర ఘోషలాగా వినపడుతుంది. ప్రత్యేకమైన శంఖం. ఆ శంఖం చెవిలో పెట్టుకుని విని ఆ శబ్దం వస్తుందంటేనే కొనుక్కుంటారు. ఈ దక్షిణావర్త శంఖాన్ని పూజల్లో పెట్టుకుంటారు. పూజా మందిరంలో పెట్టుకోవటం కాకుండా దాన్ని చక్కగా శుభ్రంగా గుడ్డతో తుడిచి తెల్లటి బట్టలో లేదా ఎర్రటి వస్త్రంలో చుట్టి పెట్టుకుంటారు. అభిషేకం చేసేటప్పుడు ఆ తీర్థాన్ని శంఖంతో సమర్పిస్తారు. ఓకే. ఆ తీర్థాన్ని శంఖంతో ఇస్తారు మనకి. కొన్ని పీఠాలలో కనపడుతుంది శంఖంలో ఉన్న తీర్థాన్ని వేయటం. ఆ శంఖంతో అభిషేకం చేసే చోట చేసేది కొన్ని చోట్ల కనపడుతుంది, కానీ అది అథెంటిక్ అవునో కాదో పెద్దగా నాకు ఐడియా లేదు. దాని మీద తీర్థం ఇవ్వటమే శంఖంతో కనపడుతుంది. శంఖంలో పోస్తే అతి పవిత్రం అవుతుంది. దాంట్లో ఏ దోషము ఉండదు. అభిషేకం చేసేటప్పుడు చేసే వాళ్ళ మనసులో ఏదైనా వేరే ఆలోచన ఉన్నా కూడా తీర్థజలం శంఖంలోకి మారగానే పవిత్రం అవుతుంది, ఇంకా మరింత అవుతుంది. ఈ శంఖాలని తప్పకుండా కొనుక్కుని అన్ని నత్త గుల్లల్ని
ఏవో రకం శంఖాలని అందంగా ఉందని తెచ్చి దేవతా మందిరంలో పెట్టుకోవద్దు. అలా పెట్టుకోకూడదు. ఇంట్లో అంటావా మనమేం పూజ చేయము, ఊరికే అలంకరణ వస్తువులు, షోపీస్గా. షో పీసులు కాబట్టి పెట్టుకోవచ్చు. గవ్వల పరిస్థితి ఏంటి రమ్మగారు? ఈ గవ్వల ఆటకి వాడుకుంటాం జయ. ఆహా. ఉమ్. గవ్వలు ఆటకి వాడతారు, పిల్లలు ఆడుకుంటారు, రాత్రిళ్ళు ఆడకూడదని చెప్తారు, అది మంచిది కాదంటారు. గవ్వలు తెచ్చుకోవచ్చు మనం. అది మా ఆల్చిప్పలు ఆల్చిప్పలు. ఆల్చిప్పలు తెగ్గును ఏరుకొచ్చేస్తాం. ఆ, అసలు బీచ్కి వెళ్తే అన్ని ఆల్చిప్పలే. అవునవును, సంచులు సంచులు మోసుకొచ్చేవాళ్ళు పిల్లల చిన్నతనాల్లో బోల్డ్ అన్ని. అవును. మా వాళ్ళు నున్నగా ఉన్న రాళ్ళు కూడా ఏరుకొస్తాం. మా ఇంటి నిండా రాళ్ళే, ఇంతవి అంతవి అంతవి. చాలా అద్భుతంగా ఉందిరా, ఇది నీకోసమే తెచ్చానని కూడా ఒకటి ఇస్తుంటాడు మా వాడు. నీకు నీకు నచ్చిందని. సోపుల్లాగా ఉండేవి, సబ్బులాగా కనపడుతుంది. అవన్నీ ఉంటాయి ఇళ్లలో. వాడికి ఏం అయిపోదమ్మా, అంత భయపడక్కర్లా. ఆ. దానివల్ల అద్భుతం జరిగిపోతుందని భావించకండి. ఏది లేదు, మంచి లేదు, చెడు లేదు, చెడు అదొక లేదు, వస్తువు ఒక అంతేనంటారా? వస్తువు. మనం దేవతా మందిరంలో పెట్టుకోదలిస్తే మీ ఇంట్లో అభిషేకం చేసే అలవాటు ఉంటే, మ్మ్. అభిషేకము ఒక మడి పద్ధతి, ఒక తీరు ఏర్పాటుగా ఉంటే, అప్పుడు శంఖంతో కూడా మీరు ఏదైనా అలాంటి క్రియల్లో పెట్టుకోవచ్చు. శంఖాన్ని కూడా ఓకే. పూజలో శంఖాన్నే పెట్టుకుంటే ఏదైనా వస్తుందని నేను అనుకోను. మ్మ్. ఇదివరకు అటు ఇళ్లలో అలా ఏం కనపడేవి కాదు. పెద్దవాళ్ళ ఇళ్లలో ఎక్కడ అంటే ఇలా పూజలు అవి చేసే ఇళ్లలో కూడా చాలా కొద్ది మంది దగ్గర శంఖాలు. దక్షిణావర్తమే మంచిది. మీరు వాడతారా రమ్మగారు? మా ఇంట్లో కూడా ఒక దక్షిణావర్తం ఉంది. మాకు కూడా ఎవరు తెచ్చిచ్చారు, మా మరిది గారు తెప్పించారేమో మరి. ఒక బాక్స్లో ఉంటుంది, శుభ్రమైన బాక్సు. అది ఎడాపెడా ఏ చేత్తో పడితే ఆ చేత్తో ముట్టుకోము, దాన్ని కింద పెట్టకూడదు, శంఖాన్ని నేల మీద పెట్టకూడదు అని చెప్తారు. ఒక చిన్న మన పళ్ళేలు ఉంటాయి కదా, చిన్న అరివేణం లాంటిది, దాంట్లో పెట్టి పెడతారు. దానికి ఒక గంధం బొట్టు పెట్టి ఒక కుంకుమ బొట్టు పెట్టడము. అభిషేక వ్యవహారం అంతా అయిపోయాక శంఖాన్ని శుభ్రంగా తడి లేకుండా తుడిచేసి మళ్ళీ బాక్సులోకి వెళ్ళి లోపల కూర్చుంటుంది. పూజా మందిరంలో పెట్టుకోమని మాత్రం ఎవ్వరు చెప్పరమ్మా. దానికి పూజ కాదు, శంఖానికి పూజ కాదు, శంఖంతో పూజ. మనం ఏదైనా పెద్ద ఉత్సవాలు అవి చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద అభిషేకాలు, సహస్రలింగ అర్చన చేస్తాము, అట్లాంటి చేసుకుంటారు. కార్తీకంలో చేస్తాం కదా, అలాంటప్పుడు మనం శంఖనాదం చేయటం కూడా భగవంతునికి అదొక సమర్పణగా చేస్తామన్నమాట. ఓకే. అంత మటుకే మీరు తెచ్చుకోవచ్చు, ఏరుకుని తీసుకొచ్చుకోవచ్చు, ఎక్కడైనా గొలుసులాగా గుచ్చి వేళ్లాడేయచ్చు. అద్దాలకి కూడా గవ్వలతో, అద్దాలకి ఆల్చిప్పలతో. చుట్టూతా చేస్తారు, ఏం కాదు. అవన్నీ ఏమంటారు, ఆర్టికల్స్, ఒక ఒక అలంకారంగా. అంతే, బ్యూటిఫికేషన్ కోసం చేసేవే. దానివల్ల మీకు వచ్చే మంచి లేదు, పోయే చెడు ఏం ప్రాబ్లమ్స్ ఏం కాదు, పర్వాలేదు. పూజలో పెట్టుకోవడానికి మాత్రం మీరు అన్ని ఊళ్ళల్లో కనపడే శంఖాలు తెచ్చుకోబోకండి. కొంచెం మంచి ప్లేస్ నుంచి అథెంటిక్ షాపుల్లో దక్షిణావర్తం అవునో కాదో శంఖం సంగతి తెలిసిన వాళ్ళు ఎవరితోటైనా చూపించుకుని తెచ్చుకో, అప్పుడు తెచ్చి దేవతార్చనలో పెట్టుకోండి. దానివల్ల ఉపయోగం ఏదైనా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. రైట్. అంతే, అంతకంటే పెద్దగా చెప్పడానికి ఏం లేదు. భయపడాల్సిన పని అయితే లేదనుకుంటాను నేను. అది అంతే. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ.